అయినదెంతాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె కదిలయలోన నేను లేనా ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేతమల్లి అనుకుంటే జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మాటాలే లేని కళెచాలు వారే ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాడవస్తే కాగితాలే అడవలే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతరన్నీ గిల్లి కజ్జాలలో ఇలా పెంచుకో చెల్లింతల్లో మొదలు తొదలు చేశారంటే వెంట నడిచే నీడ నీదే తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా Hi, I'm Poonam Sharma from this section. Now Sharma, before she is Mishra. Okay, don't forget that. Hi, I am Vasanta Reddy, SSC 1996 and 97 batch. All year together, reunion here. We are going to back 27 years. నా పేరు పరమేశ్వరి. Sandy. Hi, నా పేరు సంధ్య. హాయ్ చెప్పాలి కదా మంచి స్వర్ణలత సెక్షన్ ఏ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమ్య. అత్తయ్య వాళ్ళ ఇంట్లో సుష్మా, కానీ ఇక్కడ రమ్య. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయడానికి వచ్చాను. మా ఫ్రెండ్స్ అందరిని చూశాను. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంది. ఇంకా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాను. ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఓకే.
ఏ సెక్షన్ విజయలక్ష్మి సామకూరు విజయలక్ష్మి సి సెక్షన్. మామూలు ఇంతేనా? ఏం చెప్పాలి? ఉమా సి సెక్షన్. ఉమాదేవి సి సెక్షన్. విజయలక్ష్మి సి సెక్షన్. ఎన్నెన్ని గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలానే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. తొలిసారి చిన్ని గుండె జారిందిక్కడే, ప్రాణం పంచు స్నేహానికర్థం తెలిసిందిక్కడే, నేస్తం మీద గొడవల్లో గెలిచి ఓడిందిక్కడేగా, అర్థం గాని జీవితాన్ని పాఠంలాగా నేర్చింది ఇక్కడేగా. పోతుంది ఇప్పుడు ఇక్కడేగా, దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దమ్దా దమ్దరే దమ్దరే ఎన్నెన్ని గుర్తులో అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలానే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. I'm sorry. Moria Clara. One by four lo కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా, సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ మంత్రం ఉంది, ఎగ్జామ్స్ లో నా బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. ఒకటే జీవితం, స్నేహాలే ఓ వరం, కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే, కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా, ఓసారొస్తే పోనే పోని పరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే
మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే ఎలా ఉన్నాయి? ఇవేం బాగున్నాయి, దీనికంటే మీ అప్పు చేసినవి చాలా బాగున్నాయి. అప్పు ఓన్లీ నేర్చుకున్నారు. హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతట్టులని అల్లరే డ్యూటీ చేసేది గంగాధర్ సార్ అని ఉండే మీ బ్యాచ్ కాదు. సార్ నేను చెప్పాను, మీరు 96 97 చెప్పండి, నేను వాళ్ళకి 97లో వచ్చారట సార్. అయితే ఆ సారు నా క్లాస్ కావాలని కొట్లాడేటి ఉండేవాడు. నేను ఆయన పిలవాలనే ఉద్దేశం ఉంది నాకు, కానీ నాకు బ్యాచ్ కాదంటే బ్యాంకు ఆయన వానలపాడు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. చాలా మంచి, ఇప్పుడు రవి మేడం అయితేంది, జయా మేడం అయితేంది, 10th క్లాస్ విషయంలో మాత్రం చాలా కష్టపడేటువంటి వాడు. అయితే ఆ పీరియడ్లో గోల్డెన్ పీరియడ్ నేను ఊహిస్తుంటా. పిల్లలు కూడా మంచి వాళ్ళే, కానీ అన్ని పరిస్థితులు అనుకూలించవు, అందరికీ అనుకూలించవు. కాబట్టి మీరంతా ఈ విధంగా అరేంజ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరవరాని విధంగా మాట్లాడుతాను. మీ యొక్క హ్యాపీనెస్ చూస్తే నీళ్ళు తాగించే విధానం ఉంది. మీరు అట్లా హ్యాపీనెస్ చేస్తే నీళ్ళు తాగాల్సి వస్తుంది. నేను ఎక్కడ మాట్లాడలేకపోతున్నాను, నేను తాగలుగుతాను. నేను మీకు నీళ్ళు తాగిస్తాను అనుకున్నా, కానీ నాకు నీళ్ళు తాగాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇది మమ్మల్ని అందరినీ, మీరు కాకుండా మా పాత వాళ్ళందరినీ మీకు వేదిక మీదకి తీసుకొచ్చినందుకు మీకు శుభాశిషులు, శుభాభినందనలు. థ్యాంక్ యూ మేడం. ఎంతో అనుకున్నాం, కానీ ఇప్పుడు మొత్తం టెక్స్ట్ అంతా అయిపోయింది. ఒకటి చెప్పినవన్నీ ఇప్పుడు
అమలులోకి రావాలంటే అది మనలో దాదాపు చాలా వస్తున్నది. ఒక అమ్మాయి అన్నది ఏంటంటే ఒకటి ఆడవాళ్ళు మీకు దోహారులు. ఒకటి ఏంటంటే ప్రతి రంగంలో కూడా వాళ్ళే ముందు పోతారు కాబట్టి మరి దేశ ఆర్థిక ప్రగతితో పాటు వైజ్ఞానిక రంగంలోనూ తర్వాత పారిశ్రామిక రంగంలోనూ అన్ని రంగాల్లో వాళ్ళే ముందుంటారు కాబట్టి ఇక నాకు అసలు చెప్దామనే ఈ మైక్ తీస్తున్నాను. కాలం కలిపి రానప్పుడు మనం ఏం చేసినా అది నిరర్థకమవుతుంది. ఇప్పుడు మీ ఈ సమావేశానికి రావడానికి శైలజా కుమారి ఇంతగా అమ్మాయి ఏం చూడలేదు, ఎవరు నా మాత్రం లేదు. అయితే అమ్మాయి అంటే సార్ మీకు ఒకవేళ నడవని స్థితిలో కనుకున్నట్లయితే వెహికల్ పంపిస్తాను అన్నంత పని చేస్తుంది కాబట్టి అంటే మా మీద ఎంత గౌరవం ఉన్న సంగతి నాకు ఇప్పుడే అర్థమైంది. అంటే మగపిల్లలు అంటే ఎక్కడో వెళ్ళిపోతారు, ఆడపిల్లలు మాత్రం వాళ్ళకి టీచర్స్ అంటే చాలా అర్థం. ఒకటి మీరు అందరూ అన్ని రంగాల్లో చెప్పిన వాస్తవమే. కొన్ని రీతిని అనుకుంటున్నారు. మీరు ప్రభుత్వాన్ని మాట్లాడే నీతిత్వం ఉంది. ఇప్పుడు అన్ని చెప్తున్నారు, అందరూ చెప్తారు. కానీ మీరు గట్టిగా ఉన్నప్పుడే దేశము ఆర్థికంగా, రాజకీయంగా, వైజ్ఞానిక రంగంలోనూ అన్నింటా మీరు ముందుంటే తప్ప ఈ దేశం మాత్రమే ఎదగదు. ఇంతవరకు చెప్తున్నారు. ముఖ్య కారణం ఏంటంటే ప్రలోభాలకు మీరు లొంగరు. కానీ అదే జెంట్స్ మాత్రం వాళ్ళు ఆటోమేటిక్గా నమ్ముతారు, వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇప్పుడు దాదాపు 80% వాళ్ళే ఉన్నారు. ఒక ప్రలోభం అంటే దాదాపుగా మనకు వచ్చేది ఇచ్చిపెట్టద్దు, మంది ఆశించద్దు. ఒకటి ప్రభుత్వాలు అన్నీ వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఏమొచ్చినాయి ఏం చేస్తున్నాయి అంటే మాత్రం మీరు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. క్లీన్గా అబ్జర్వ్ చేసి మీ వచ్చే పిల్లలకు అలాగే వచ్చే తరానికి మీరు ఇచ్చేటువంటి లోను. ఇప్పుడు ఇంకా చెప్పవలసి బాగానే ఉంది, కానీ ఇక కాలాతీతం కాదు. నాకు ఓటు లేకుండా అయిపోయింది. మేము అటు కదా వాగిన నోరు చెప్పిన కాదు. ఇవి రెండు బందేనేమా. అందుకే నేను ఏం మాట్లాడలేను, తర్వాత ఎక్కువ నడవలేను. మీరు చూస్తే కదా కలవది పట్టుకుని వస్తే ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు ఇక్కడ రాను. ఈ అవకాశం కల్పించినందుకు మీ భక్తులు కూడా చాలా ధన్యులు. వాళ్ళకు కూడా ఓపిక మీకంటే ఎక్కువ అవుతుంది. వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు ఓపికతో మిమ్మల్ని బేర్ చేస్తున్నంటే వాళ్ళు అదృష్టవంతులు. అన్ని రంగాల్లో మీరు ముందు వాళ్ళు ఎంత ఎక్కడైనా ఏ చోటైనా ఏ పనికైనా తర్వాత అభివృద్ధికైనా డౌన్ ఫాల్కైనా. కాబట్టి ఈ టెంట్ ఇట్లనే ఉండాలి, కానీ ఇది తగ్గదు. అంటే వెనుకబడిపోతే వెనుకనే ఉంటాం, ముందు పోతే మాత్రం ఉంటుంది. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. హలో, పుస్తకం అమ్మాయి ఉంది. నేను అడిగాను కవిత మీ బ్యాచేనా అని. అంకం కవిత అని రడగంబాల పుస్తకమే
ఆమె చాలా బీద అన్నట్టు నేను గంగాధర్ని అడిగాను. అయితే ఆమె గ్రూప్ 2 రాసి ఉమెన్స్ కోటాలలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు సాధించలేరు అనేటువంటి దాన్ని అది తప్పు అని చెప్పడానికి చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే మీరు మా గవర్నమెంట్ టీచర్ను ఉపయోగించుకోవడం లేదు. ఫస్ట్ వాళ్ళను గుర్తించడం లేదు. మీ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ గుర్తించడం లేదు. అన్ని క్వాలిఫైడ్ అనేటువంటి విద్యార్థులు టీచర్సే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటారు. ఇప్పుడు ఉండొచ్చు ప్రైవేట్ స్కూళ్ళల్లో క్వాలిఫైడ్ లేదు, అప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో క్వాలిఫైడ్ లేదు. అర్థమైందా? అది చెప్పేందుకు గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి టీచర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి. హలో మమ్మీ మీరంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక్కపడినందుకు చాలా సంతోషంగా ఉంది. సంపూర్ణమైనటువంటి ప్రయత్నాలు పిల్లలు కూడా ఏ విధంగా మంచి ప్లేసెస్లో ఉండి మంచిగా చదివించి విధంగా ఎన్నో తీసుకోవాలి. ఈ జీవనంలో అదే ముఖ్యం. నేనేదో మీకు చిన్నపిల్లలకు చెప్పాను తప్ప లేకుండా మాకు ఏ విధమైనటువంటి సంబంధాలు లేకుండే. అందుకొరకు మీరు మాకు పెద్ద ఇది కాకపోతే ఒకే విషయం ఏంటంటే మీరు 10వ తరగతి సర్టిఫికేట్ తీసుకున్నప్పుడల్లా నేను జ్ఞాపకం వస్తాను. సిగ్నేచర్కి నానే ఉంటాయి. చాలా సంతోషంగా ఉంది. వస్తుందంటే మీరు యూనిఫామ్ వేసుకొని రెగ్యులర్గా వేసుకోండి. స్కూల్ యూనిఫామ్ బ్యాగ్ ఆ బ్యాగ్ రోడ్ నాకు అదృష్టమే కల్పిస్తాను కాబట్టి అట్లాంటి పిల్లలు మీరు మంచి మంచి జాబ్స్ నాకు నిజంగా ఎంత సంతోషంగా ఒక్క స్కూలే బెస్ట్గా ఉంది. ఎక్కడెక్కడ పిల్లలందరూ వచ్చి మా స్కూల్లో బెస్ట్గా చదువుతున్నాను. సగానికి ఈ మంచి పొజిషన్లో మీరు ఉన్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది నాకు. ఇప్పుడు మీ అందరికీ చక్కగా ఉంది. ఇది ఎప్పుడు నేను మర్చిపోను. చాలా 2-3 సార్లు అయితే నేను రాలేదు. మీరందరూ చూసి మళ్ళీ నా స్టాఫ్ని చూసి చాలా చాలా సంతోషం. ఇట్లా కలుసుకోవడం ఒక్కొక్కసారి ఉండడం ఎంతో ఆనందంగా ఎంతో సంతోషిస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడితో సమానమైన మా టీచర్స్, తర్వాత సోదర ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులకు శుభాశిస్తుంది. ఇది ఏదో మేడం మీ అంటున్నాం మేము మమ్మల్ని విద్యార్థులు మాట్లాడుతున్నారు. ఇది ఎంతో పెద్దదైనా మాకు విద్యార్థి ఆనందంలో ఆడుతుంది. ఇక్కడ ఒక 3 జనరేషన్స్ ఉన్నాయి. మాకు ఇక్కడ ఉంటున్నటువంటి ఈ టీచర్స్ మాకు గౌరవనీయులు, గురువులు అలాంటి వాళ్ళు. వాళ్ళు ఏది చెప్పినా వినేవాళ్ళు. సాయంత్రం చెప్పినట్టు ఒక క్లాసుకి వెళ్ళండి, ఈ సబ్జెక్ట్ని వెళ్ళండి అంటే వెళ్ళేవాళ్ళు. కానీ ఏం మాట చెప్పేది లేదు. అట్లా ఆ విధంగా వెళ్ళినాము. మరి నా వరకు మాకు అంతవరకు మేము చెప్పాము కూడా. అయితే అదేవిధంగా మరి తోటి ఉపాధ్యాయులు కూడా తోటి ఇప్పుడు సమానం సోదరులు ఎందుకన్నాను అంటే సోదరి వాళ్ళని అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. ఇప్పుడు నా సర్వీస్ 37 సంవత్సరాలు. కానీ ఫస్ట్ చేసినటువంటి సర్వీస్ 87 నుండి 2003 వరకు నేను బ్రసెల్ స్కూల్లో చేశాను. ఫస్ట్ అపార్ట్మెంట్ నుండి అక్కడే చేశాను. చిన్న ఏజ్ చాలా 9 ఇయర్స్కే వచ్చాను. అప్పుడు నాకు సార్లు నేను సార్గా భావించాను. గురువులు పెద్దవాళ్ళు పేరెంట్స్ లానే భావించాను.
सच्चित्तत्वाय गुरवे नमः गमगभीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः సంగీతం స్కూల్లో 6వ తరగతి నుండి మనం 1996, 97లో మనం 10th కంప్లీట్ చేసుకున్నాం. అప్పుడు 6వ తరగతి నుండి ఈ 10వ తరగతి చదివినప్పటి నుండి మన గౌరవ ఉపాధ్యాయులు, మన టీచర్స్, సార్లు ప్రతి ఒక్కరిని కూడా మనం మనసులో ఏ హోదాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మరి తల్లిదండ్రులు మనల్ని నమ్మకంతో స్కూల్కి పంపిస్తే ఆ నమ్మకాన్ని కాపాడినటువంటి విద్యార్థులు, మన గురువులు, మనలో ఏ టాలెంట్ ఉందో తల్లిదండ్రులు గుర్తించలే, మన గురువులే గుర్తించిండ్రు. అమ్మ నువ్వు ఇదవుతారు, అమ్మ మీరు మీ దగ్గర ఈ టాలెంట్ ఉంది, మీరు ఇలా వెళ్తే బాగుంటుంది, మీరు చదువుకుంటే బాగుంటుంది, మీరు జాబ్ చేస్తే బాగుంటుందని ఎక్కువగా పిల్లలను, వాళ్ళ ఇంట్లో పిల్లలను ఎంత శ్రద్ధగా చూసుకుంటారో అంతకంటే ఎక్కువ మనల్ని స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళ పిల్లల్లాగా మనకి విద్యాబోధన చేస్తూ మనలో ఉన్న టాలెంట్ గుర్తిస్తూ మీరు మంచిగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి, మంచి రంగంలో ఉండాలి, ఉద్యోగమైనా ఏదైనా కూడా మీరు మీ పిల్లలు అందరూ బాగుండాలని మనకంటూ మన భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి గురువులు మనందరం ఏ హోదాలో ఉన్నా కూడా మేము వారందరికంటే ఫస్టే మీరే మా పెద్దలు, మా గురువులు, అందరికంటే మా హస్బెండ్స్ కంటే, మా అమ్మ నాన్నల కంటే గురువులే దైవంగా భావిస్తూ ఈ సందర్భంగా ఈ మా విద్యార్థుల పూర్వ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మా గురువులు, విద్యార్థులు అందరికీ, మా తోటి విద్యార్థులు అందరి తరపున మా గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కరిస్తున్నాను. నా పేరు వసంత. నేను సి సెక్షన్ 96-97 బ్యాచ్ ఎస్ఎస్సి పాస్ అవుట్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది ఇప్పుడన్న నానుడి కాదు, గతంలో ఎప్పుడో కాదు. దానికి అర్థం ఏంటంటే మన తల్లిదండ్రి తర్వాత మనము బాగుపడాలి, మనము ఒక మంచి స్థాయిలో ఉండాలి అని నిష్కల్మషంగా కోరుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన పూజ్యులైన మన మేడమ్స్ అండ్ సార్స్ మాత్రమే. ఆనాడు ఇప్పుడు టీచర్లను కొడితే, మన పిల్లల్ని కొడితే మనమే పేరెంట్స్గా వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నాం. కానీ మనల్ని కొట్టి తిట్టి మనల్ని చాలా అంటే చాలా చాలా బాగా చూసుకొని మనకు విద్యాబుద్ధులు నేర్పించారు. అందుకు నేను ఇప్పుడు ఈ స్థాయిలో నా శాలరీ 40,000 చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. దానికి కారణం మాత్రం నా ఒక సార్స్ అండ్ మేడమ్సే. నేను ఒక గ్రేట్ కంపెనీ హైదరాబాద్ హెచ్ఆర్ అండ్ అకౌంటెంట్ సిఏకి అసిస్టెంట్గా చేస్తున్నాను. దట్టు నేను గ్రౌండ్ లెవెల్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు గవర్నమెంట్ స్కూల్ మాత్రమే. సింగిల్ ఎంపీ కూడా నేను ఏ ఫీజు పే చేయలేదు. అది గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అన్నీ మన అందరికీ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అన్నిటినీ పక్కకు పెట్టి ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటాయి, మ్యారేజెస్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, వాటికి వెళ్ళడం వేరు. వీటికి మన టైంని కేటాయించుకొని రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. గురువులకి
శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. నేను ఎస్ఎస్సి 96, 97. మా వారు అడ్వకేటు, మాది మంతని, 2 పిల్లలు. చాలా ఆనందంగా అనిపించింది. ఇంత 27 ఇయర్స్ తర్వాత కలవడం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అంతే. I am living Warangal at Mulgu. I have completed my studies in BA BCom. BA BEd. పిల్లలందరూ నేను జెడ్పీపీ హై స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. ఇంటర్ బెల్లంపల్లి అండ్ డిగ్రీ వరంగల్, బీఈడి వరంగల్. I got married in 2003. My husband, government gazetted officer. I have 2 wonderful children. My son is BTech second year at Punjab. My daughter is K. Meenakshi in JNV Warangal. I meet you all my friends today. I am so happy and I wish you all my friends happy, healthy life. Thank you so much. ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ, గురువులందరికీ శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి వందనాలు తెలుసుకుంటున్నాను. నా పేరు శైలజ మేడం, జయ శైలజ, బి సెక్షన్ మేడం. నాకు 3 పిల్లలు. మా సార్ రైల్వేలో చేస్తాను మేడం. నేను కాజీపేటలో ఉంటాను. పెద్ద బాబు ఎంఎస్సీ చేస్తున్నాడు యూఎస్లో. రెండో బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ మేడం. పాప ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ మేడం. నేను హౌస్ వైఫ్ మేడం, అంతే. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికి వినిపిస్తుంది కదా. పూర్వ విద్యార్థులకు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన టీచర్స్కి, క్లాస్కి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన ఫ్రెండ్స్కి నమస్కారం చేసుకుంటున్నాను. నా పేరు సంధ్య. నాకు 2 పిల్లలు. పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. మా వారు గ్రానైట్ క్వారీలో లోడ్ ఆపరేటర్గా చేశారు. అందరికీ వేదిక విచ్చేసిన మన గురువులకి, పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని, ఆత్మీయ సమ్మేళనం అని మనం ఏర్పరచుకున్న దానికి వేదికను అలంకరించిన గురువులకి సాష్టాంగ ప్రణామములు తెలియజేసుకుంటూ, గత స్మృతులను ఇక్కడ ఏర్పరచుకొని ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఇక్కడ కలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేసుకొని ఇప్పుడు కలుస్తుంటే అసలు చూడడానికి కళలో నీళ్ళు వస్తున్నాయి. అసలు ఇది ఎన్నో నుంచో కళ, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అసలు వాళ్ళ నంబర్లు తెలియకపోయినా కూడా గ్యాదర్ చేసి వాళ్ళని వెతికి పట్టుకొని ఈరోజు ఇక్కడ తెలుసుకున్నందుకు నిండుగా ఉన్నది. ఇంకా రావాల్సిన వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఎంతో గ్రూప్లో ఉండి వాళ్ళు మేము మిస్ అయినామని చెప్పేసి బాధపడే వాళ్ళకు కూడా ఇంకో అవకాశాన్ని ఇద్దాము మనము. అయితే నా పేరు సరోజ. నాకు 2 ఆడపిల్లలు. నేను ఇక్కడ మంచిర్యాల సిసిసిలో ఉన్నాను. ఎట్లా అంటే నాకు 10th మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను అంతటితోనే ఆపేసాను. 10th పోయింది, ఫెయిల్ అయిన తర్వాత ఏమైందంటే చాలా సంవత్సరాల తర్వాత నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఏం చేసినానంటే చాలా సంవత్సరాల తర్వాత ఇంటర్ చేసినాను, డిగ్రీ చేసినాను, 10th కంప్లీట్ చేశాను. మళ్ళీ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ హైదరాబాద్లో చేశాను. ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఇప్పుడు ఒక బోటిక్ నడిపిస్తూ నిజంగా మనందరితో కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నో నుంచో చూసే కాలం ఈరోజు నెరవేరింది. థ్యాంక్ యూ మేడం. అసలు సార్లు అయితే నేను చెప్పినప్పుడు నిజంగా అప్పుడు చేసే అల్లరి పనులకు కూడా వాళ్ళు ఎంతో ఇదిగా ఓర్పుతో, ఒకరైతే రవికుమార్ మేడం క్లాస్కి వచ్చిందంటే మేడం వచ్చింది, ఇంకా భయం అనేది ఒక దాంతో ఉండి
అక్కడ ముందుండి ఆ భయంతో నా క్లాస్ అటెండ్ అయ్యేది. లతా మేడం అంటే తను అల్లరి చేసినా పట్టించుకోలేదు. ఆ మేడం అసలు టీ రామరెడ్డి సార్ గారు అయితే ఎంత బాగా చెప్పేవాళ్ళు. అసలు వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసింది ప్రతి ఒక్క రోజు మేడం అయితే మేడం అంటే మేము ఒక ఛాన్స్, అసలు మేడంకు మేము ఛాన్స్, అసలు ఆ మేడంని చూసి ఆ మేడం హైట్ వెయిట్ పర్సనాలిటీ చూసి ఇప్పటికి కూడా మేము ఛాన్స్ అయిపోయాము. ఆ గేమ్స్ ఆడిపించే విధానం కానీ ఎప్పటికీ మర్చిపోలేము. అసలు ఆ గత స్మృతులను ఇప్పుడైతే నెమరు వేసుకుంటూ మీరందరూ మీ లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్ ఇక్కడ బయట పెట్టుకోవాలి. అసలు ఇదైతే నిజంగా సంతోషంగా ఉంది. నాకు చూసిన తర్వాత మేడం చూసిన తర్వాత కళలో నీళ్ళు వచ్చినాయి. అది ఇది అయితే అందరికీ మర్చిపోలేని రోజు. మనం ఇవాళ ఉండి రేపు ఉంటామో లేదో తెలియదు, కానీ దీన్ని మిస్ అయిన వాళ్ళకి మిస్ అయిపోయినట్టే. కాకపోతే ఇంకోసారి కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మన మేడం పిలుద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఈ గ్రూపును పూనం క్రియేట్ చేసింది. 5 సంవత్సరాల నుంచి అయితే అది క్రియేట్ చేసి అది ఎంత మనం కన్నాడిందంటే అసలు పాపం ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని క్రియేట్ చేసిన తర్వాత అది ఫస్ట్ స్టార్టింగ్ 2019 జనవరిలో అది క్రియేట్ చేసింది. నేను నవంబర్ డిసెంబర్లో నేను యాడ్ అయినా. ఇద్దరం తర్వాత మళ్ళీ సరోజ కూడా వచ్చింది. ముగ్గురం ఎప్పుడు గెట్ టుగెదర్ అనడు, చల్లబడు, గెట్ టుగెదర్ అనడు, సగం సైలెంట్ అయిపోడు. వస్తాం అన్నది లాభం లేదని మన జూనియర్స్ చేసుకున్న తర్వాత మాకు కొంచెం ఊపు వచ్చి ఇక లాభం లేదని చెప్పేసి మీరు వస్తారని లేకుండా మేమైతే టిఫిన్ పట్టుకొని పోయి వండుకొని తింటాం అక్కడ అని చెప్పేసిన తర్వాత అందరు వచ్చిందనమాట. వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడు గెట్ టుగెదర్ చేసుకున్నా ఇలాగే కలుసుకోవాలి. టీచర్స్కి మనము అందరం కలుసుకుంటే ఇది ఒక మనకు స్వీట్ మెమొరీ. మనకు ఎన్నో ఉంటాయి ఇంట్లో సఫరు. ఇట్లాంటి ఒక రోజు ఉన్నప్పుడు మనం అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేద్దాం అంతే. ఇంకా థ్యాంక్ యూ వచ్చినందరికి. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నా పేరు ధనలక్ష్మి. మేము ఇక్కడ బెల్లంపల్లిలోనే ఉంటాం. గురువు గారు వీళ్ళందరినీ కలుసుకున్నందుకు ఈరోజు మాత్రం మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉందండి. చాలా ఇయర్స్ నుంచి కలుద్దాం అనుకుంటున్నాం కానీ ఎవరు కలవడం లేదు. కానీ ఇప్పుడు కలుస్తున్నందుకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్స్. సప్తస్వరామృత జ్ఞాన ప్రదాయ గురవే నమః. స్వరనందిత శృతి తత్వాయ గురవే నమః. గమగధీభావరసలసితాయ గురవే నమః. మమ విధిం రాగనరహరిం తం సద్గురుం నమః. కృపాయ పరహితాయ కృతినుత గురవే నమః. దశశతపాద్య వేద్యాయ పూజ్యాయ మద్గురవే నమః. నిగమావరణే స్వరసింహాసనే రాగరాజరాజం తం వరగురుం నమః. सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वर देवि प्रसादं देहि
ప్లీజ్ ముందు పెట్టండి. Thank you.
ಆಭರಣ ಮಹೋತ್ಸವ ಜುಲೈ 31ರವರೆಗೆ ಪ್ರತಿ ಕ್ಯಾರೆಟ್ಗೆ 7,000 ತನ್ನ ತಂದೆಯ ಬಲವಂತದಿಂದ ಅಮಾಕ್ನೊಂದಿಗೆ చూడండి మేడం. మేడం చూడండి మేడం.
ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 Thank you.